యాండో అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయిగాడండి. మాది కాకినాడ అండి. చాలా అందమైన ప్రశాంతమైన నగరం. ఇదిగా ఇక్కడ వస్తున్నాడు చూడండి, ఈడే మన ఫ్రెండ్ ఈరుగాడు. ఏంటి ఈడి సైకిల్ మీద వెళ్తుంటే శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు అనుకుంటున్నారేమో. ఈడికంత సినిమా లేదండి. అందులో మహేష్ బాబు రంగులు రోడ్లు వేసి ఊరి దత్తత తీసుకున్నట్టు ఈడు చేసే యథా పనులు అన్నిటికి నన్ను దత్తత తీసుకున్నాడండి. ఓరు బాబో మనకు లవ్ సెట్ అవ్వదురా అని ఎన్నిసార్లు చెప్పినా ఏంటండి, నేను బాయ్ ఫ్యాన్ రా డిప్యూటీ డిప్యూటీ వాయిందని అంటాడండి. ఈ ఎదవా ఒకరోజు ఒక అమ్మాయిని చూసాడండి. ఆ రోజు నుండి మొదలైందండి సైకిల్ మీద మా ప్రయాణం. ఇంతకీ నినాది అనుకుంటున్నారో? ఏంట్రా ఏమన్నా లవ్ చేస్తున్నావా ఏంటి? నీకెలా తెలుసమ్మా? డార్లింగ్ సినిమాలో ప్రభాస్ లాగా ఆకాశం వైపు చూస్తున్నావు కదా మరి. ఇంతకీ ఎక్కడుంటుందా అమ్మాయి? ఎక్కడుంటుందో తెలియదు కానీ చాలా అందంగా ఉంటుందమ్మా. ఏం పేరు? ప్రియా. ఎలా పరిచయం అయిందిరా? ఎలా అంటే ఇదిగా వెలిగించవరా బాబు. సిగరెట్ పాడేసావేంట్రా? తనను చూసాక నేనే పడిపోయాను రా. ఎవరిని చూసిరా? అబ్బు తెలుసు కదరా మనకు లవ్ సెట్ అవుదని. అలాంటి అమ్మాయిని చూసాక సెట్ చేసుకోవాలరా. నీట్గా సారీ క్యారియన్ సరే నేను ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తా. ర్యాపిడోనా? రే బైక్ ఇస్తావరా? నా దగ్గర ఎక్కడ ఉందారా? నీ దగ్గర కదా ఉన్నాయి. బైక్ ఉందా? హెల్మెట్ ఏదిరా? నా దగ్గర అనుకుంటుందరా, మెడికల్ షాప్కి వెళ్ళు. హెల్మెట్ కాదు బే. అది కదా మరి చెప్తే ముందు ఎత్తున్నాం కదా. చెత్త మొహం. ఇక్కడ బైక్ బుక్ చేసుకుంది మీరేనా? నేనే. మీ పేరు? ప్రియా. ఓ నైస్. ఓటీపీ 2436. కొంచెం రైడ్ క్యాన్సిల్ చేస్తారా? ఎందుకు? ర్యాపిడో వాడు కమిషన్ ఎక్కువ తీసుకుంటున్నాడు, మాకు మిగిలింది ఏమి ఉండట్లేదు, దానికోసం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. సరే. పాపం మళ్ళీ లోలో పడి వాడికి వాడే తీసుకుంటున్నాడు.
ఎక్కడికి వెళ్ళాలి? కేబిఆర్ కాలేజ్. ఓ కేబిఆర్ కాలేజ్. ముంతాజ్ని చూసినప్పుడు షాజహాన్కి కూడా ఇలాగే తన వెనకాల తిరగాలనిపించేదేమో. దాని గురించి ఇప్పుడు పుస్తకాల్లో రాయలేదేమో, కానీ రాసి ఉంటే నా అలాగే షాజహాన్కి కూడా ఇలాంటి పరిస్థితి ఒకటి వచ్చిందని నేను అనుకునేవాడిని. ఆకాశం అంత ప్రేమను ఇచ్చేసా అనుకుంటా తనకి. వర్షంలా ఎప్పుడు వస్తుందని ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నా తన కోసం. రే వేస్ట్ రా. ఎందుకురా? మరి లేకపోతే ఏంట్రా? రోజు వస్తావు, నువ్వు చూస్తావు, ఒక్కరోజైనా నేను చూసిందారా? తను చూడకపోతే ఏముందిరా, నా కళ్ళు తను చూస్తున్నాయిగా. అలాగే ఏదో ఒక రోజు తన కళ్ళు కూడా నన్ను చూస్తాయి. నెక్స్ట్ రా. అలా పరిచయం అయిందమ్మా. ఆ రోజు బైక్ ఉంది కాబట్టి ఎలాగోలా మాట్లాడేశాను, కానీ ఇప్పుడు మాట్లాడాలంటే చాలా భయంగా ఉందమ్మా. అమ్మాయికి మనలో ఉన్న ప్రేమ చెప్పాలంటే భయమేస్తుంది, కానీ చెప్తేనే కదా మనం ప్రేమిస్తున్నామని తెలుస్తుంది. ఒకసారి చెప్పి చూడరా, నీలో ఉన్న భయం పోతుంది. సరే అమ్మా. కీసేయి. అమ్మా సైకిల్కి అక్కడ పెట్టు. ఆ కబోర్డ్లో ఉంది చూడరా. అమ్మా ఆల్ ది బెస్ట్ చెప్పు నాకు. ఆల్ ద బెస్ట్ రా. రే అదేంటారు నీకోసం బండి దొరుకుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు? నాకేం బండి ఏం అవసరం లేదు, సైకిల్ మీద వెళ్తాను. ఏంటి సైకిల్ మీద వెళ్తావా? ఎందుకేంటి మీ అమ్మ ఎంత నీకు ఆల్ ది బెస్ట్ చెప్తుంది? అదా ఎగ్జామ్ ఉందలే. ఏం ఎగ్జామ్ రా? లవ్ ఎగ్జామ్. సార్ లోలో కూడా పడ్డారేటి? అదేదో బండి వేసుకెళ్తే అమ్మ ఈజీగా పడుతుంది కదరా. బండి మీద వెళ్తే ఏముంటది కిక్కు? అల్లు అర్జున్ లాగా సైకిల్ మీద వెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేస్తే అప్పుడు ఉంటది కిక్కే కిక్కు. ఏదంతా హెడవుతుంది నీకు డప్పు ఏ డప్పు. ఇదేంటి ఇంకా రావట్లేదు, టైం అవుతుంది. ఎరా ఈరోజు అన్న ఆడతావా? ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాను రా. ఏంటి ఫుల్గా ప్రిపేర్ అయ్యావా? సరే అయితే నేనే ప్రియా అనుకో, నాతో మాట్లాడు, చాలా మాడో చూస్తాను. ఓకేనా? సరే. రే ఇప్పుడు నేను ప్రియా వస్తాను, నువ్వు చూసుకో. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. టైం ఎంత? టైమా 7:30. ఎరా ప్రియాను కూడా ఇది అడుగుతావా? అవును. లేట్ అంత ఆడరా, చెప్పు తీసి కొడతా. ఆడడం ఏంట్రా? రే ప్రియా వస్తుందిరా. సిద్ధ కూడా వస్తుందా? అయ్యి చూడ్డం కాదు, వెళ్ళి మాట్లాడరా. చూడడమే బాగుందిరా. సర్లే విదుటి మింగించుకో. నీ ప్రియా ఏంట్రా నా వైపు చూస్తుంది? ఎందుకు వెళ్ళి చెప్తే పనులు ఉన్నారా చూస్తుంటే? ఎక్స్క్యూజ్ మీ. రే ఇంత రిక్వెస్ట్ జరుగుతుంది, కొంపతీసి అయిలేవేనా చెప్పుద్దా? కలాం గారు కళలు కలమన్నారు, కథలు నమ్మలేదు. వెళ్తుంది వెళ్ళి. హలో వెళ్ళమా మీరే వెళ్ళరా. దీని అమ్మ నన్ను కూడా పిలిస్తే బాగున్నాను. ఎవరితో ఎందుకు వెళ్తున్నాను? ఎప్పుడు తినే వచ్చేద్దాను కదా. మీరు నేను అంటే మీరు పర్లేదు చెప్పండి. మీరు జిప్ వేసుకోలేదండి. రే నీకో దన్నంద్రా బాబా, నవ్వాబరా.
నవ్వడం కాదురా పెద్ద కామెడీ, అది జిప్పేసుకోకుండా వెళ్ళబెట్టరా లేకపోతే. ఏం చేయమంటారు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి తన ధ్యాసలోనే బతుకుతున్నాను. అలా బట్టలు వేసుకునేటప్పుడు ప్యాంట్ చెప్పేసుకోవడం మర్చిపోయినా, అది నా తప్ప? తప్పు కాదురా పెద్ద కామెడీ. రే ఇప్పుడు నువ్వు నవ్వడం ఆపలేదు అనుకుంటు జోడించుకుని కూడా అది కాదురా. మరి అమ్మాయి దగ్గర మొత్తం పొరవంతా పోయింది కదా, రేపు నుంచి ఎలాగరా? ఏం చేస్తావు? ఏమోరా, నాకు కూడా అర్థం కావట్లేదు. చచ్చిపోవాలనిపిస్తుందిరా. రే ఆ మాత్రం నాకు చచ్చిపోతావా? నీ అమ్మ గురించి ఆలోచించవా? వాళ్ళు ఏమైపోతారా? నిజమేరా, ఒక్క కొడుకుని చచ్చిపోతే చాలా బాధపడతారు. నువ్వు చచ్చిపోతే బాధపడతాడని కాదురా, నువ్వు పోతే తినబోదు మీరు నవ్వడం ఆపేసి ఆ అమ్మాయిని ఎలా పడగొట్టాలో చెప్పండిరా. ఏంటి ఫ్లట్టింగ్? ఈడా 3 రోజుల నుంచి చూస్తున్నాను, చూడడం తప్ప ఏం చేయలేదు. ఒరే లేదురా, ఆ అమ్మాయి కోసం నేను ఏదైనా చేస్తాను రా. ఏమైనా చేస్తావా? చేస్తాను. ఏదైనా చేస్తాను. రేపు కూడా చేస్తావా? రే ఆపరా. రే వీరు, ఈ కాలంలో ఏ అమ్మాయినా ఫ్లర్ట్ చేసి అబ్బాయిని ఇష్టపడుతుందిరా. రేపు నుంచి నేను ఫ్లర్ట్ చేస్తున్నాను రా, ఆ అమ్మాయిని పడగొడుతున్నాను రా. నువ్వు తగ్గద్దు, ఆ అమ్మాయిని పడగొడుతున్నావు, పడేస్తున్నావు అంతే. నువ్వు రేపు నుంచి మామూలు వీరు కాదు, ఫ్లర్టింగ్ బాయ్ వీరువి. తిప్పరా మీసం కొంచెం ఎక్కువైందా? చాలా. అబ్బో రే నువ్వు చెప్పినట్టే రేపు నుంచి ఫ్లర్ట్ చేస్తున్నాను, చూస్తావుగా ఈ వీరు ఆడించే ఆట. సరేరా, రేపు నుంచి కాలేజీకి వెళ్దాం, ఇద్దరు లైన్ వేసుకుందాం. ప్రియాక సుధాకిరా అదేం నచ్చిందిరా నీకు? అంటే రాత్రి బట్టలు నిద్ర పట్టట్లేదురా. సరేరా, నువ్వు సుధాకి లైన్ వేసుకో, నేను ప్రియాకి లైన్ వేసుకుంటా, సెట్ చేసేసుకుందాం ఇద్దరం. ఏ నువ్వు సుధాకి, నేను ప్రియాకి. ఈడేంటి సైకిల్ మీద ఇప్పుడు బండి మీద వెళ్తున్నాడు? వీడికి పెళ్లి చేసే వయసు వచ్చేసింది, త్వరగా పెళ్లి చేసేయాలి. హాయ్. హో, మీరు ఈరోజైనా జిప్పేసుకున్నారా? వేసుకున్నా ప్రియా గారు. నా పేరు ఎలా తెలుసు? మొన్న ర్యాపిడోగా వచ్చింది నేనేగా. ఓ అవును, బ్యాంక్ వస్తారా? నేను కొంచెం లోన్ తీసుకోవాలి. మీరు లోన్ తీసుకోవడానికి నేనెందుకండి? అంటే నా గుండెల్లో మీ గుడి కట్టడానికి డబ్బులు సరిపోవట్లేదు, అందుకని. ఏంటి, లవ్ చేస్తున్నారా? లేదండి, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పిచ్చి పిచ్చి నాటకాలు వేయకండి. ప్రియా గారు, ఐ లవ్ యూ అండి. గొడవ ఎందుకని మర్యాదగా వదిలేస్తున్నాను. ఏ అమ్మాయి అయినా మొగుడితో మర్యాదగానే మాట్లాడుతుంది. బాయ్. ఆ బాయ్ అయినా కొంచెం ప్రేమతో చెప్పచ్చు కదా. ఈసారి చెప్పు తీసి మరీ చెప్తాలే. ఓర్ నీ అమ్మ, నేనే ఎదవనుకుంటే నాకన్నా పెద్ద ఎదవలా ఉంది. హాయ్. చెప్పు తీయాలా? ఏంటి హాయ్ చెప్పినందుకే చెప్తేస్తారా? నీ ప్రాబ్లం ఏంటి? నీ లవ్ అప్పుగా కావాలి. ఇంట్రెస్ట్ లేదు. పర్లేదు, ఇంట్రెస్ట్తో సహా ఇచ్చేస్తా. ఛీ, ప్రియా 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 ఆగు. ప్రియా ఒసే, ప్రియా ఆగు. ఒసే ఏంట్రా ఒసే? నన్ను ఒసే అని ఎందుకు పిలుస్తున్నావు? ఎందుకంటే మా నాన్న కూడా మా అమ్మని అలాగే పిలుస్తాడు. అబ్బా, నీకు ఒక దండం రా బాబు. నాకు ఈ లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదంటుంటే నన్ను వెళ్ళనివ్వరా బాబు. హే హాయ్ సుధా. నా పేరు కూడా తెలుసా నీకు? ప్రియా లాంటి ఏంజల్ పక్కన ఉన్న మరో ఏంజల్ పేరు తెలుసుకోలేనా? ఏంటి హెల్త్ బాగోలేదా? నాకు కాదు, ప్రియాకి. ప్రియాకా? ప్లీజ్ సుధా, ప్రియా ప్లాట్కి నన్ను కూడా తీసుకెళ్ళవా? ప్లీజ్ సుధా, ప్లీజ్.
నన్ను కూడా తీసుకెళ్ళు ప్లీజ్ సుధా, అర్థం చేసుకో. ప్రియాని చూస్తేనే నాకు ఎలా ఉన్నది తెలుస్తుంది. ప్లీజ్ నో. ప్లీజ్ సుధా, కావాలంటే నీకు చాక్లెట్ కొన్నా. ప్లీజ్ ప్లీజ్ సుధా, సుధా నన్ను కూడా తీసుకెళ్ళి సుధా ప్లీజ్. నో. సుధా ప్లీజ్ సుధా, నో. ప్లీజ్ నో. ప్లీజ్ సుధా, నేను తీసుకెళ్ళను. ప్లీజ్ 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 సుధా, ప్లీజ్ తీసుకెళ్ళను. ప్లీజ్ సుధా, ప్లీజ్ సుధా. హలో, అలా కాదు, ప్లీజ్ సుధా. సుధా ప్లీజ్ ప్లీజ్ నో. ప్లీజ్. నో. ఏంటి నో? అయినా నువ్వేంటి ఇక్కడ? ఇది నీ ఫ్లాట్కి తీసుకురామంటే తీసుకురావట్లేదు. ఇప్పుడు వచ్చావు కదా. ఓ, ఇది నీ ఫ్లాటేనా? థ్యాంక్స్ సుధా. ఎందుకు వచ్చావు? నీకు హెల్త్ బాగోలేదంటే చూద్దామని వచ్చా. సుధా టాబ్లెట్స్ ఇవ్వు. పక్కలే ప్రియా ఈ టాబ్లెట్ వేసుకో, మార్నింగ్కి ఫీవర్ తగ్గిపోతుంది. తగ్గదు సార్. ఎందుకు తగ్గదు? తన అందాన్ని చూస్తే నాకు ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి వేయట్లేదు. అలాంటిది ఒంటి మీద ఉన్న ఫీవర్కి ఏమి వెళ్ళబుద్ధి వేస్తుంది చెప్పండి. జాగ్రత్త ప్రియా. పర్లేదు, టాబ్లెట్లు ఇచ్చారు కదా, తగ్గిపోద్ది. నేను అన్నది నీతో జాగ్రత్త. నాతో జాగ్రత్త. సర్లే, నువ్వు వెళ్ళు. తల తినేస్తున్నాడే. ఇదేనా మన ఫ్లాట్? మన ఫ్లాట్ కాదు, నా ఫ్లాట్. పెళ్ళి అయితే ఎలాగో మందేగా. ఎక్స్ట్రాలు చెయ్యొద్దు. సరే కానీ, అవును, మెడికల్ షాప్ ఒక ఆఫర్ పెట్టాడు తెలుసా? ఏం ఆఫర్? నీ మొబైల్లో మెడికల్ కిట్ ఆఫర్ అని ఒక యాప్ ఉందా? లేదు. నా దాంట్లో ఉంది. మెడిసిన్ ఎవరు తీసుకున్నారు? నేనే. ఎక్కడ తీసుకున్నావు? అపోలో ఫార్మసీ. నీ మొబైల్ నెంబర్? 6302843662. ఎవరికి తీసుకున్నావు? ప్రియాకి. నీ నెంబర్? అది 66215230. చూడు, నీకు కాల్ వస్తుంది. వచ్చింది. అది నా నెంబరే, సేవ్ చేసుకో. మరి ఆఫర్ అన్నా? ఆఫరా బొక్క. దీని నెంబర్ అడిగితే అలాగే అవ్వదు. నీకు ఆఫర్లు అంటే బాగా ఇష్టం కదా, అలా దీని నెంబర్ నొక్కేసా. బాయ్, టేక్ కేర్ ప్రియా. ప్రియా ఏంటి శారీలో ఎంత క్యూట్ ఉంది? తెగ గుర్తొచ్చేస్తుంది, అర్జెంట్గా కాల్ చేయాలి దీనికి. హలో ప్రియా, శారీలో సూపర్ ఉన్నావు. నువ్వెప్పుడు చూసావు? ఇన్స్టాలో పిక్ పెట్టావు కదా. అయినా ఏంజల్స్ ఇలా భూమి మీద తిరగకూడదు తెలుసా? తెలీదు. నువ్వు నోరు మూసుకొని ఫోన్ పెట్టకపోతే మూతి పగులుద్ది. పర్లేదు, నీకోసం ఏదైనా పగలగొట్టుకుంటా. ఏం మనిషివేరా నువ్వు? అవును, ఇందాక మీ రూమ్లో ఒకటి మర్చిపోయా. ఏం మర్చిపోయావు? అదే నా మనసు. చే, ఫోన్ పెట్టే. ఇలా తగులుకున్నాడేంట్రా బాబు? ఏంటే మిర్రర్ ముందు అలా నిలబడిపోయావు? నేను నిజంగానే ఏంజల్లా ఉంటానా? ఏ, ఇప్పుడు ఆ వీరుగాడు నేను ఏంజల్ అన్నాడా? అవును, కానీ చూడు, నేను నిజంగానే ఎంత క్యూట్గా ఉన్నాను. సరే, ఇలాంటి జోక్స్ రేపు చెప్పు, నాకు నిద్ర వస్తుంది. బాయ్. దిగరా. ఏంటో ఇంత లేట్ ఏంటి? ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా? నాకేమైనా రెక్కలున్నాయా ఎగురుకుంటూ రావడానికి? అదేంటి, ఏంజల్స్కి రెక్కలు ఉంటాయి అంటారుగా. ఫ్లోటింగ్లో ఏమైనా పిహెచ్డి చేసావా? అయినా నేనెప్పుడు వస్తే నీకెందుకు? అనవసరంగా నా వెంట పడి టైం వేస్ట్ చేసుకోకు. సరే అయితే, సరదాగా లేచిపోదామా? టైం వేస్ట్ అవ్వదుగా. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా?
నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? అయినా నాకు లవ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు. లవ్ వద్దులే అయితే. మంచిది. కానీ పెళ్లి చేసుకో. నువ్వేమైనా మా అత్త కొడుకువా నిన్ను పెళ్లి చేసుకోవడానికి? అయినా నీ గురించి నాకేం తెలుసని నిన్ను పెళ్లి చేసుకోవడానికి? ఇప్పుడు నా గురించి తెలియాలి అంతే కదా. అయితే వన్ డే లవర్గా ఉండు. వన్ డే లవర్గానా? నీకా? నెవర్. ప్రియా, నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి తెలుసా. నీ ఒళ్ళో పడుకోవాలని, నువ్వు వండితే తినాలని, నీ కొంగు పట్టుకొని తిరగాలని, నిన్ను చాలా ప్రేమించాలని, నువ్వు నన్ను ప్రేమగా చూసుకోవాలని, ఇలా చాలా కోరికలు ఉన్నాయి నాకు. నేనా నీకు ప్రేమ చూపించడమా? అలాగని జరిగితే నిన్ను తప్ప నేను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. అలాగే జరుగుద్ది, ఎందుకంటే నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నెవర్. బాయ్. నిన్ను ఎలా ఒప్పించాలో నాకు తెలుసులే. చూద్దాంలే. ఎవడీడు? నువ్వేంటి ఇక్కడ? వన్ డే లవర్గా ఒప్పుకుంటావని వచ్చా. ఒప్పుకోనంటే? దేవుణ్ణి వేడుకుంటా. అయితే వేడుకో. దేవుడా! ఏం చేస్తున్నావు? దేవుని వేడుకుంటున్నా. దేవుడా! నోరు మూసుకో. అయితే వన్ డే లవర్గా ఒప్పుకో. ఒప్పుకోను. దేవుడా, ఇదేమన్నా న్యాయమా? ఇంత అలా తిరుగుతుంటే ఒక్కరోజు కూడా వన్ డే లవర్గా ఉండదా? ప్లీజ్ దేవుడా, అర్థం చేసుకో. అలా అరవకు, అందరూ మనల్నే చూస్తున్నారు. అయితే నాకు వన్ డే లవర్గా ఉండు. నీకా? నెవర్. దేవుడా! సరే ఒప్పుకుంటాను. అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు. నీ కళ్ళలోకి చూసా? నేను చెప్పను. దేవుడా! రే, ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ దేవుడా. ఏ ప్రియా, టైం అండ్ డేట్ నేను చెప్తా, రెడీ అయిపో. సి బ్యాక్ సైడ్ కొట్ర ఒరే అనగా చంపేశాడు. అమ్మా అమ్మా అమ్మా, నానా అమ్మేది? అమ్మ పెద్దమ్మ ఇంటికి వెళ్ళిందిరా. ఇప్పుడు వెళ్ళాలా? ఈడెంత తెగ ఆలోచించేస్తున్నాడు. బొరపాడు అయిపోయిందేమో. ఏమైందిరా? అన్ని మీ అమ్మకి చెప్తాను, నాకు కూడా చెప్పు. ప్రియా వన్ డే లవర్గా ఒప్పుకుందా నాన్న. ప్రియా వన్ డే లవర్ కింద ఒప్పుకుందా? కానీ ఏం ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నా. ఈ ఆలోచించేది ఏదో లైఫ్ మీద ఆలోచించేది ఇప్పటి సెట్ అయిపోతురా. నువ్వు కూడా అమ్మలా సినిమా డైలాగులు నేర్చుకున్నావా? ఇప్పుడు ఏంటి, ప్రియా వన్ డే లవర్ ఒప్పుకుంది, నీ ప్లానింగ్ అని చెప్పు ఒకసారి. బీచ్కి తీసుకెళ్ళాలి, తర్వాత రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి, నైట్కి పబ్కి తీసుకెళ్ళి సెట్ చేసేయాలి. తర్వాత ఆయమ్మని ఇది ఒకటి సెట్ చేసేస్తుంది. అదేంటి? వెళ్ళరా, నీకు ప్లానింగ్ చెప్తాను. నీకు ముందు మార్నింగ్ గుడికి తీసుకెళ్ళు, భక్తి ఉన్నది అనుకుంటుంది. తర్వాత రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ తీసుకెళ్ళు, తనకు ఉన్న దాంట్లో ప్రేమగా పెడతాను అనుకుంటుంది. ఏంటి టిఫిన్ రా. తర్వాత షాపింగ్ తీసుకెళ్ళు. నీకు ఆపు, నువ్వు నీ ఏదో ప్లానింగ్, నేనేదో ప్లాన్ చేసుకుంటానులే. వెళ్ళు నీ మాట. ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? ఆ వీరు గాడికి వన్ డే గర్ల్ ఫ్రెండ్ గా ఉంటానని మాట ఇచ్చాను. గ్రేట్. అయితే మామూలుగా ఉండదు కదా ఇంకా. చెప్పు. రేపు ఎర్లీ మార్నింగ్ శారీ కట్టుకొని రెడీ అయిపో. శారీయా? ఎందుకు? ఎందుకంటే నా లవర్ని డైరెక్ట్గా శారీలో చూడాలని నాకు చిన్న కోరిక. సో రేపు నువ్వు నా లవర్ కదా, శారీ కట్టేసుకో. నేను కట్టుకోను.
కట్టుకుంటున్నావు. కట్టుకోను. కట్టుకుంటున్నావు. కట్టుకోను. ఏంటలా చూస్తున్నా? అదే వెలుగులో కూడా చందమామ కనిపిస్తేనే. వెలుగులో చందమామ ఏంటి? అదే నీ నడుం. ఓ చూసావా? బాగుందా? చాలా. కరమరా బాబు. ఈరోజు ఎలాగైనా వర్కౌట్ అయ్యేలా చూడు దేవుడా. చాటింగా రే వీరు, ఇంత లేట్ ఏంట్రా? ప్రియా సూపర్ రెడీ అయ్యావే. నువ్వేంటి ఇక్కడ? అదా తోడుపల్లి కొడుకు తోడుపల్లి కూతురులాగా మీ ఇద్దరం తోడు ప్రేమ జంట. ఎక్కడో పెడతాను ఇమ్మంట. వీరు టెంపుల్ కదా, వస్తే బాగుంటుంది అన్నాడు, అందుకే వచ్చా. సరే పద, రౌండ్స్ తిరుగుతాం. తన్నానే తన్నానే ఛీ, ఏంటి తెగ మొక్కేసుకుంటున్నాడు? నువ్వేంటి ఇక్కడ? ప్రియా ఏది? అమ్మాయి అక్కడ. ఎందుకు ఏం కోరుకున్నావు? ప్రియా నేను రిలేషన్లో ఉండాలని కోరుకుంటున్నా. అయితే ఓకే. దేవుడా, నేను సుధా కూడా రిలేషన్షిప్లో ఉండేలా చూడు దేవుడా. నువ్వు చేస్తావు, నాకు తెలుసు. అన్నయ్య తప్పుకో. రిలేషన్షిప్ అంటే లవ్ రిలేషన్షిప్ అనుకున్నాను. ఇలా అన్న చెల్లెల రిలేషన్షిప్ చేస్తావని అనుకోలేదు దేవుడా. భలే అర్థం చేసుకున్నావు దేవుడా. ఇదేంటి? కుంకుమ. ఈరోజు నువ్వు నాకెవరో? ఏమో నాకు తెలియదు. చెప్తావా లేదా? లవర్ని. అయితే ఏంటి? లవర్ అన్నాక ఆ బొట్టు నాకు పెట్టాలి కదా. ఇప్పుడేంటి? ఆ బొట్టు నీకు పెట్టాలి అంతే కదా. ఇలా కొడితే తెల్లారిపోద్ది కానీ ఇలా ఇవి. అమ్మ జీవితం అన్నయ్య అన్నది ఎట్రా బాబు ఇది. సరే అనంతరంగా వచ్చినాడు. రే నేను వెళ్తున్నాను రా. సుధా ఉందిగా, లైన్ వేసుకో. అది అన్నయ్య అన్నదిరా, ఇంకేం వేసుకుంటాను, నేను పోతున్నాను. అంటే నీ ఫ్రెండ్కి సెట్ చేయడానికి దాన్ని రమ్మన్నావా? అమ్మ నీ అమ్మ దొరికేసాను. అంటే నువ్వు నాకు సెట్ అయితే ఆడు ఒంటరి అయిపోతాడు కదా, అందుకని. బాగుంది, చాలా బాగుంది. సరే రూమ్కి వెళ్దాం పద. రూమ్కా? పొద్దున్నే పర్లేదా? చిచి, నువ్వనుకునే రూమ్ కాదు, నా ఫ్లాట్కి. నేను ఇంకా అదేదో రూమ్ అనుకున్నాను. చూడ్డానికి ఇన్నోసెంట్గా ఉంటావు కానీ చాలా కటింగ్లు ఉన్నాయిరా. దాని గురించి ఎందుకులే, పద.
సరే ఇక్కడే ఉండు, సారీ చేంజ్ చేసుకొని వస్తా. అదేంటి శారీలో బాగున్నావు కదా. నువ్వే బాగున్నా అంటున్నావు, ఇలాగని బయటకు వచ్చా అనుకో అందరి దిష్టి తగులుతుంది. అవును, శారీ కట్టుకున్నప్పుడు ఇన్స్టాలో స్టోరీ పెడతావు కదా, ఈసారి ఎందుకు పెట్టలే? ఇంకెందుకు, నువ్వు ఎలాగో చూసేసావు కదా. ఆహా. నువ్వేంటి ఇక్కడ? ఎందుకే నా లైఫ్లోకి ఏంజల్లా వచ్చో? ఏంజెల్లా కాదు, ఏంజెల్నే. నీ కళ్ళు చూస్తానే అర్థం అవుతుందిలే. సరేలే. ఏంటి? ఈరోజు నీకు నేనేంటి? లవర్. మరి లవర్ అన్నాక ముద్దు ముచ్చట ఉండాలి కదా. ఏంటి వన్ డే లవర్ అన్న పేరుతో పిచ్చి పిచ్చి నాటకాలు వేద్దాం అనుకుంటున్నావా? ప్లీజ్ ప్రియా. ఏంటి ప్లీజ్? సరే కిస్ చేస్తానన్న ఫీలింగ్ అన్న ఇవ్వచ్చు కదా. ఫీలింగా? అదెలా ఇస్తారు? అలా ఎలా? చెప్తా పద, ఇక్కడికి రా. నేను ఇక్కడ ఉంటా, నువ్వు అలా నుంచో, నేను ఫీల్ అవుతాను కదా. ఎలా వస్తాయిరా మీకు ఈ థాట్స్? సింగిల్గా ఉన్న ప్రతి అబ్బాయికి ఇలాంటి థాట్స్ వస్తాయి. సరే పద, నీ కిచెన్ టైం అయిపోతుంది. ఆకలేస్తుంది, టిఫిన్ తిందామా? ఇదే టిఫిన్ ఫ్లాట్లు అడిగితే మాత్రం ఇవ్వనంటావు, ఇప్పుడేమో అందరూ ముందు కావాలంటున్నావు. అసలే నాకు సిగ్గు ఎక్కువ. అరే నేను అన్నది ఆ టిఫిన్ కోసం కాదురా, ఈ టిఫిన్ కోసం. ఆ టిఫినా? సరే తాగే. ఓడి అమ్మ, పెట్రోల్ అయిపోయిందంట్రా. ఒక్కసారి దిగవా? ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ మెయింటైన్ చేయడం రాదు కానీ నీకు నేను కావాలా? దానికి దీనికి లింక్ ఏంటి? అయినా మన పెద్దలు ఏమన్నారు? ఏమన్నారో నాకేం తెలుసు. మన దగ్గర ఏమున్నా లేకపోయినా సంసారాన్ని నెట్టుకుని వెళ్ళిపోవాలన్నారు. అయితే అలాగే పెట్రోల్ బంక్ దగ్గర నా బండి నెట్టేసాం అనుకో, ముందుకు వెళ్ళిపోవచ్చు కదా. ఏంటి ఇప్పుడు నేను నెట్టాలా? ఎందుకు అంత అలా అరుస్తున్నావు? ఆ మాత్రం చేయలేవా? నేను గెంటను. గెంటుతావా లేదా? గెంటను. గెంటుతావా లేదా? ఇదేదో మన గెంటను. ఉంది. చివరిసారిగా అడుగుతున్నాను, గెంటుతావా లేదా? గెంటను. బాబు, కొత్తగా పెళ్ళైతే ఇలానే గొడవలు వస్తాయి. ఆ మాత్రాన రోడ్డు మీద గొడవ పడితే ఎలా? హలో సార్, మేము చెప్పామా మాకు పెళ్ళయిందని? మేము చెప్పామా? ఇంకా అవ్వకుండానే ఇన్ని గొడవలా? అయితే ఇంకెన్ని గొడవలు వస్తాయో. మీకో దన్నం సార్, రే నీకొక దన్నం రా. పద తోస్తా. సరే. ఇది దొబ్బింది. బాబు, నేను లాయర్నే. విడాకులంటే నా దగ్గరకు వచ్చేసే. సార్, ఇది అంత పెద్ద రాక్షస అయినా నేను భరిస్తాలే, మీరు వెళ్ళండి. నీ కర్మ. అమ్మా అమ్మా అమ్మా, మేము వచ్చేసాం. నువ్వు వచ్చేవేంటి? అమ్మేది? మీ అమ్మకి ఇంకా వంట అవ్వలేదురా. కావలేదా? అమ్మా కంగారు పడకమ్మా, ఇలా ఉండు. కుడుకాలు ముందు పెట్టరా అమ్మా. ఏంటమ్మా ఇంకా వంట అవ్వలేదా? వంట నువ్వు చేయరా, తెలుస్తుంది వంట చేయడం ఎంత కష్టమో. తెలుస్తుంది. వంట చేయడం చేత కాదు కానీ ఇలాంటి సినిమా డైలాగ్ మాత్రం చెప్తావు. ఎప్పుడు అలా కనబడతారు కానీ తోడు దంగలమ్మా. ఇంతకీ మీ ఫాదర్ ఏం చేస్తారు? సూపర్ మార్కెట్ ఉంది అంకుల్. నన్నే కొడతావా? అయినా టైం సెన్స్ లేని వాళ్ళతో నేను మాట్లాడను. టైం సెన్స్ గురించి నువ్వే చెప్పాలి మరి. నాకు అన్నం వద్దు, ఏమొద్దు, పో. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అంకుల్. రే, వన్ తర్వాతనే చూడొచ్చమ్మా. నీ గురించి కూడా చెప్పు. నేను కేబిఆర్ కాలేజ్లో MBA చదువుతున్నాను అంకుల్. ఆ ఫోటో మీ పెళ్ళప్పుడుదా అంకుల్, చాలా బాగుంది. అందులో చాలా స్లిమ్గా ఉన్నారు. ఇప్పుడు ఏ పని చేయకపోతే మన పని అయిపోయినట్టే.
ఆ ఫోటో మా చిన్నప్పుడుదమ్మా. చాలా బాగుంది అంకుల్. అనవసరంగా గొడవ పడ్డా. ఇప్పుడేమో ఆకలేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? రే అన్నం తిందుగాని రారా. నాకొద్దు, మీరు తినండి. నాకు అంత ఓపిక లేదు. నేను తినిపిస్తా రారా. అవసరం లేదు, మీరే తినండి. తీసుకో అమ్మా. నువ్వు ప్రియాని ఇంప్రెస్ చేయడానికైనా నీకు ఓపిక ఉండాలి కదరా, రారా. అవును కదా, సరే అయితే వస్తున్నా. నువ్వు తినమ్మా. దా తినిపి. వెళ్ళొస్తా ఆంటీ. సరేమ్మా. బాయ్ అంకుల్. బాయ్ అమ్మా. రే వీరు, అమ్మా ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్స్ అమ్మా. జాగ్రత్తరా. ఎలా ఇక్కడెందుకు ఆపావు? ఇక్కడ లొకేషన్ బాగుందే. ఇలాంటి లొకేషన్లో నీతో ఒక్క సెల్ఫీ దిగాలని ఉంది. నీకు చాలా కోరికలు ఉన్నాయిరా. ఓకే థ్యాంక్ యూ. ఒక సెల్ఫీ. ఇక్కడెందుకు ఆపావు? ఎందుకంటే బండి మీద వెళ్తున్నప్పుడు నేను చూస్తూ మాట్లాడలేకపోతున్నాను. అదే నడుచుకుంటే వెళ్తే నేను చూస్తూ మాట్లాడచ్చు కదా. సరే పద. మీ ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు. అయినా మీ మమ్మీని ఎందుకు తిట్టావు? అలా తిట్టడం వల్లే కదా మా అమ్మ గోరు ముద్దలు కలిపి మరీ తినిపించింది. నాకు అలా చాలా ఇష్టం, సో అందుకే తిట్టా. ప్రియా, ఏంటిది? నీకోసమే కొన్నా. సారీ, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. పోనీ ఐఫోన్ కొన్నా. నువ్వు నాకు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా నేను నీకు ఇంప్రెస్ అవ్వను వీరు. ఎందుకో తెలియదు, నువ్వు నాకు ఎంత ప్రేమ చూపించినా నాకు నీ మీద ఫీలింగ్స్ రావట్లేదు. ప్రియా, నా మీద ఫీలింగ్స్ రావాలి అంతే కదా. ఒక్కసారి హక్ చేసుకో, ఆటోమేటిక్గా ఫీలింగ్స్ వచ్చేస్తాయి. నేనా నిన్ను హక్ చేసుకోవడమా? నెవర్. సరే అయితే ఈ ఫీలింగ్స్ అనేవి ఇప్పుడు కాకపోతే ఏదో ఒక రోజు వస్తాయి. కానీ నాకు చిన్న కోరిక ఉంది. ఏంటి? ఏ హక్ చేసుకోవడమో ముద్దు పెట్టుకోవడమో అయి ఉంటుంది. కాదు, నీ చేత్తో ఒకసారి పానీపూరి తినాలి. పానీపూరియా? నువ్వేమన్నా చిన్న పిల్లోడు అనుకున్నావా? కాదనుకో. తినిపించండి, అలా నేను చాలాసార్లు తినిపించా. యాము, మీరెవరు? ఇంతకీ నువ్వెవరు? నేను వీరు ఫ్రెండ్ని. నేను తన లవర్ని. హా? కంగారు పడకండి, ఎక్స్ లవర్ని. వీరు, నువ్వు నన్ను మర్చిపోయి బాధపడతావనుకున్నా, కానీ చాలా హ్యాపీగా ఉన్నావుగా. నువ్వు ఎప్పుడైతే నన్ను వదిలేసావో అప్పుడే నా బాధను కూడా వదిలేశాను. యామో, వస్తున్నా. ఎవరు తను? నా కాబోయే హస్బెండ్. మరి సూర్య? 1 minute. ఏమైందో అలా చూస్తున్నావు? నీకు లవ్ స్టోరీ ఉందని నాకెందుకు చెప్పలేదు? అంటే నిన్ను చూసిన ఫస్ట్ టైం నుంచి నేను ప్రజెంట్లోనే ఉండిపోయా.
అందుకే పాస్ట్ గుర్తు తెచ్చుకోలేదు. అయినా సరే గుర్తు చేసుకొని మరి నీ లవ్ స్టోరీ చెప్పు. లవ్ స్టోరీ సరే, నేను వెళ్తున్నా, బాయ్. అప్పుడేనా? కొంతసేపు ఉండొచ్చుగా. నేనేమన్నా నీ లవర్నా కొద్దిసేపు ఉండి మాట్లాడడానికి? అయినా నాకు వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. వెళ్ళావో బాగో చెప్తున్నా. సరే చెప్పు, వింటా. వర్క్ ఉందన్నావుగా, వెళ్ళు. ఏంటి నువ్వేమన్నా సైకోదానివా? నాకు అదంతా అనవసరం. ఇప్పుడు చెప్తావా లేదా? నాకు కూడా వర్క్ ఉంది, అది చెప్తామని. వీరు బైక్ దిగెలారా? ఇదేంటి బండి దిగి మరీ రమ్మంటుంది? ఏంటి? నా చేతిలో చెయ్యి. నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు. నా కళ్ళలో నీ మీదున్న ప్రేమ తెలియట్లేదా? ఐ లవ్ యూ వీరు. నిజంగానా? లవ్ యూ టూ. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? ఏంటి చదువుల తల్లి గ్రౌండ్కి వచ్చింది? మీ ఫ్రెండ్స్కి నా గురించి రాంగ్గా చెప్పావా? ఏమైంది యాము? నన్ను వాడుకోవడానికి లవ్ చేస్తున్నామని చెప్పావా? ఓ అదా, నేను జస్ట్ క్యాజువల్గా. వద్దు, నేను అడిగింది మాత్రమే చెప్పు. చెప్పావా లేదా? చెప్పాను. ఏమైంది? ముట్టుకోకు. అయినా ఏం చెప్తావు? క్యాజువల్గా చెప్పానని చెప్తావా? నీ నోట్లోంచి ఆ మాట ఎలా వచ్చింది అసలు? నువ్వు అన్నానని చెప్పక కూడా నీతో మాట్లాడడం అనవసరం. లెట్స్ బ్రేకప్. సరే బ్రేకప్. నువ్వు ప్రతిదీ ఇంత ఈజీగా నమ్మేస్తా అంటే ఇంక నేనేం చెప్తా? అయినా నీలాంటిది నా లైఫ్లో ఉంటే నేను లైఫ్ అంతా ఏడుస్తూ బతకాలంతే. పో ఇంకా. నీ క్యారెక్టర్ గురించి తెలిసాక కూడా నీతో ఉంటాననుకున్నావా? ఇంకొకసారి నా క్యారెక్టర్ గురించి మాట్లాడితే మామూలుగా ఉండదు యాము. గుడ్ బై. పోవే. పోతా. అది జరిగింది నా జీవితంలో. నువ్వు వాడుకుంటా అంటే ఏ అమ్మాయి అయినా అలానే అంటుంది. నువ్వు కూడా అలా అర్థం చేసుకుంటావేంటి? నిజం చెప్పనా ప్రియా, తను మా అమ్మలా లవ్ చేశాను. అయినా సరే నువ్వు తను అలా అని ఉండకూడదు. ఈ అమ్మాయిలు అందరూ ఒకటేనేమో. వీరు, ఈ లెటర్ 2 years చేద్దామనుకున్నా, కానీ కలిసే ధైర్యంలోకి ఇవ్వలేదు. వీరు, నీకు ఒక విషయం చెప్పకుండా తప్పు చేశా. మనం లవ్లో ఉన్న ఫస్ట్ మంత్లో సూర్య నాకు ప్రపోజ్ చేశాడు. యాము, నువ్వా సూర్య? ఏంటి 1 week నుంచి కాలేజ్కి రావట్లేదు? అది కాదు యాము, నీకు విషయం చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యూ యాము. సారీ సూర్య. ప్లీజ్ యాము, 2 years నుంచి నువ్వే ప్రాణంగా లవ్ చేస్తున్నాను, కానీ ఈ విషయం చెప్పడానికి భయం వేసింది. ఇప్పుడు కూడా చెప్పకపోతే నువ్వెక్కడ దూరం అవుతున్నావు చెప్తున్నా. ప్లీజ్ యాము. టూ లేట్ సూర్య, నేను ఆల్రెడీ వీరితో లవ్లో ఉన్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? ప్రతి విషయం షేర్ చేసుకునే వీరిగడి విషయం ఎందుకు చెప్పలేదు, అందుకే ఆలోచిస్తున్నాను. నేనే చెప్పా తనకి చెప్పొద్దని. ఎందుకు ఏడుస్తున్నావు? ప్రేమించాను కదా, ఆటోమేటిక్గా నీళ్ళు వస్తున్నాయి.
ప్లీజ్ సూర్య, అర్థం చేసుకో. నేను ఎప్పుడూ ఒక ఫ్రెండ్ లాగానే చూసా. నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఒకవేళ వీరుని లవ్ చేయకుండా ఉంటే నన్ను లవ్ చేద్దువా? అనుకుంటా. చాలు, ఈ జనంకి ఇది చాలు. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. నువ్వు నన్ను చూడకూడదని కాలేజ్ మానేసిన 2 monthsకి సూర్య కాల్ మాట్లాడుతూ కనిపించాడు. చూసావు కదరా, మీ అమ్మ నుంచి వీరుని అలా తప్పించాను. ఎలానా? రే, ఈరోజు అచ్చిరాజుగడు మందు తెస్తున్నాడు. ఈ రోజు నైట్ మనం మందు తాగుతున్నాం. ఏ ముందా ఫస్ట్ ఏం తాగుతున్నానరా? కడుపు రాదు కదా. ఇంత ఎర్రి పప్ప మన ఫ్రెండ్ అలా ఏట్రా? మీ ఇద్దరు కూడా ఎర్రి పప్పులే కదరా. ఆడంటుంది పొట్ట కోసం రా, కడుపు కోసం కాదు బే. ఇప్పుడు వీడికి పొట్ట వచ్చిందా? అయితే నీకు వస్తుంది. నాకు ఆల్రెడీ ఉంది కదరా. అందుకే నేను ఎర్రిపప్పు అంది. ఎర్రిపప్పు. థ్యాంక్స్ ఎర్రి పప్ప. రే, ఇలా అయితే వెళ్ళిపోతాను రా నేను. బోర్ కొడుతుందిరా నాకు. బోర్ కొడుతుందా? మనం గేమ్ ఆడదాం. ఏం గేమ్ రా? రివర్స్ గేమ్. అంటే మనకి నచ్చింది నచ్చినట్టు చెప్పాలి. అంటే ఏంట్రా? నాకే తెలీదు, వీడియో చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ కోసం అడిగితే ఏం చెప్తాం? నాకు చాలా ఇష్టం అని చెప్తాను. ఈ రివర్స్ గేమ్ లో ఇష్టం లేదని చెప్పాలి. ఓ అంతేనా? ఓకే ఓకే, ఆడదా. ఆత్రం ఎక్కువ వీడికి. ఆడతారా? మన ప్రిన్సిపల్ కోసం అడిగితే ఏం చెప్తారా? మన ప్రిన్సిపల్ కోసమా? మన ప్రిన్సిపల్ గారు దేవుడు. ఆయన ఎక్కడికి సరే ఆయన కాలు పట్టుకుని నమస్కారం చేయాలని ఉంటదరా. ఆర్డినరీ ఫీలింగ్ ఏంటో తెలుసా? ప్రిన్సిపల్ కాలు పట్టుకుని నాలుగేసి మింగాలని. అవునరా. సరేరా వీరు, ఈ అమ్మని అంటే ఇష్టవరా నీకు? ఎవడు చెప్పాడురా? దాని మొహం చూస్తే ఎవడైనా లవ్ చేస్తాడా? అవును, నేను కూడా చేయనురా. దాని మొహం చూస్తేనే చిరాకు. మరి ఎందులో చూసారా? ఎవడైనా ఎందుకు లవ్ చేస్తాడరా? వాడుకోవడానికి లవ్ చేస్తాడు. నేను అందుకే చేశాను. దాన్ని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? నీ ఫ్రెండ్స్కి నా గురించి రాంగ్గా చెప్పావా? నీ క్యారెక్టర్ గురించి తెలిసా కూడా నీతో ఉంటాననుకున్నావా? ఒక్కసారి నా క్యారెక్టర్ గురించి మాట్లాడితే మామూలుగా ఉండదు. యాజ్ అ బొక్క, నీకు తెలుసు కదా దాన్ని ఎందులో చేశాను. దానికి నాకు టచింగ్ అయిపోతే వదిలేడమే. ఎక్కడా బొక్క? ఆ టచింగ్స్ అయిపోయిన రేపటి దాన్ని వదిలేసిన మాత్రం పెళ్లి చేసి యాము యాము మిస్ అయిందిరా. అనవసరంగా ఆ యాప్లో మనీ ఇన్వెస్ట్ చేశాను, మొత్తం పోయాయి. పిచ్చిదానా, ఎవడేం చెప్పినా నమ్మేస్తావా? నాకు నమ్మకం కలిగితే నమ్ముతాను. చివరిగా ఒక మాట, ఐ మిస్ యూ వీరు. ఏంటలా ఉన్నావు? సరే, నీకు ఒక కోరిక ఉందన్నావు కదా, పద పానీపూరి తిందాం. సాయి ఒక్కడేనా ఫ్రెండ్? నేను తీసుకెళ్తా పద. ఇంతకీ సాయిగడేట్రా? ఏమోరా, వచ్చిన దగ్గర నుంచి వస్తున్నా. ప్రతి 5 నిమిషాలకి దీనికి వస్తున్నాడు, పోతున్నాడు. అదే మామా, ఇదేనా రావడం? ఇదే కానీ అవును, ప్రతి 5 నిమిషాలకి కిందకి వెళ్తున్నామంట. షుగరా? షుగరా బొక్క? ఈ ఎదవా వాటర్ తాగితే ఫేస్లో గ్లో వస్తున్నాడు. సరే కదా అని తాగాను. గ్లో ఏమో కానీ ఉచ్చ మాత్రం వస్తుందిరా. ఇన్స్టాగ్రామ్లో చూశాను రా, వస్తుందంట్రా. ఆ వచ్చేదేదో త్వరగా వస్తే బాగున్నాను. ఓ అమ్మాయి నన్ను సెర్చ్ చేసుకుంటాను. అవును సాయి, నీకు లవర్ ఎవరు లేరా? ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఆ అమ్మాయి అబ్బాయి తెలియట్లేదు. అవునరా, నీకు విషయం చెప్పాలి. ఎల్లుండా మా గృహప్రవేశం ఉంది.
అందరూ తప్పకుండా రావాలి. వస్తాంలే కానీ ఏ ఫంక్షన్ వెళ్ళరా? ఒరే ఆడిని గట్టి కొట్టరా. రే ఎందుకు కొడమన్నారా? ఒరే గృహప్రవేశం ఎవడైనా ఫంక్షన్ హాల్లో చేసుకుంటాడా? నీకు కుర్రా. అయితే ఆ మొత్తం దాన్ని కొడతారా? సర్లే కానీ మందు పోయి. సాయంకాలం ఉంటట గ్లాసులు మళ్ళీ వేద్దాం. ఇది నీకు, ఇది నాకు, ఇది నీకురా. వచ్చింది రాయ్ ముందు ఎక్కువ. ఇది వీరుగాడికిరా, ఇది వీరుగాడికే. వీరుబా బెగ్గింగోరా. ఏంటిదంతా? ఇది మా సిట్టింగ్ ప్లేస్. ప్రతి వీక్ ఇక్కడ ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి నా గురించి తెలియాలి కదా నీకు. రే మాయా 14th మా లవర్ మీట్ అదా ఉంటుందిరా. అవును, మీ మమ్మీని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదరా ఆ రోజు. నెక్స్ట్ మంత్ వెళ్తాలేరా. ఇంకా సరే ఒక గేమ్ ఆడదామా? రివర్స్ గేమ్ కాదు కదా? కాదు. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తారా? ఇలాంటివి అంటే మాకు చాలా ఇంట్రెస్ట్. ఆడదాం ఆడదాం, అడుగు. బ్రహ్మ నీ దగ్గరికి వచ్చి నీ రాత నువ్వు రాసుకోమంటే 1 minute నువ్వేం రాసుకుంటావు? మంచి ఫిగర్స్ అందరూ నాకు పడిపోయి వాళ్ళతో హ్యాపీగా ఉండాలని రాసుకుంటాను రా. మరి నువ్వురా? నేనైతే అమెరికా సంబంధం రావాలని కోరుకుంటాను రా. నేను చక్కగా దేశాలన్నీ తిరుగుతాను రా. మరి నువ్వు? నేనైతే నాకు వచ్చే అమ్మాయి ఎవరితో ఏ అఫైర్స్ లేకుండా నాతో ఉంటే చాలు. మరి నువ్వు ప్రియా? నేనా? ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయాలి, అది మంచిగా సక్సెస్ అవ్వాలి, అంతే. సరేరా. సరే మీ మమ్మీకి ఒకసారి కాల్ చేసేవరా. దేనికిరా? ఇవ్వరా. ఎక్కడుంది? ఓకే అమ్మా, ఇదిగో మాట్లాడు. హలో ఆంటీ, నేను వీరుని. ఎలా ఉన్నారా నాన్న? బాగున్నారా ఆంటీ? బాగున్నారా. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? అడుగు. బ్రహ్మ మీ దగ్గరికి వచ్చి 1 minute మీ రాత రాసుకోమంటే ఏం రాసుకుంటారు? నా కడుపులో పుట్టిన నా కొడుకు జీవితం ఏ కష్టం లేకుండా ఉండాలని రాస్తా. మరి మీ గురించి ఏం రాసుకోరా? వాడు హ్యాపీగా ఉంటే అది చాలు నాకు ఇంకేం అవసరం లేదు. అలాగ వాడే కదా నన్ను చూసుకుంటాడు. ఓకే అమ్మా, ఉంటా. సరే అమ్మా, ఎంత జాగ్రత్త. అమ్మ గురించి తెలియకుండా మాట్లాడతారు. అదిరా అమ్మ అంటే. మధ్యలో వచ్చిన అమ్మాయి కోసం మీ అమ్మాయి వెళ్తానే కేర్లెస్గా వదిలేసావు చూడు, నువ్వు సూపర్ రా. మీలో ప్రతి ఒక్కరూ మీ అమ్మ గురించో మీ నాన్న గురించో కోరుకుంటారు అనుకున్నా, కానీ మీ గురించే కోరుకున్నారు. కానీ మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ అమ్మ గురించి మీ నాన్న గురించి కోరుకోలేదు చూడు. బాగుంది ఇదంతా. సరేరా, శిరీషను నువ్వు మీటో, మీ మమ్మీని నేను తీసుకెళ్తా. రే మా అమ్మని నేను తీసుకెళ్తాలేరా. శిరీషని నెక్స్ట్ మంత్ మీట్ అవుతానులే. ఇంకా తీసుకెళ్ళు, పడుకో. బీరు, నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా? అడుగు అడుగు, తాగున్నాడు కదా, కరెక్ట్గా ఆన్సర్లు చెప్తాడు. అమ్మని భయ్యా నన్నే కదా పోతున్నాను. అవును, ఎప్పుడు మీ అమ్మ గురించే మాట్లాడతావు, ఆవిడ గురించే ఎక్కువ ఆలోచిస్తుంటావు. మీ నాన్న గురించి ఏం చేయవా? మా నాన్న గురించి చెప్పాలంటే నేనంటే ఎంత కోపమో అంతే ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇంట్లో కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినా చివరికి నన్నే తిడతారు, అంత ఇష్టం. నిజం చెప్పాలంటే నిన్ను ఎప్పుడైతే చూసానో అప్పుడే చాలా ఎడిక్ట్ అయిపోయా. చా, నువ్వు ఒక్కడవే అనుకున్నావా? నేను బయటకు వెళ్తే నన్ను చూసే అబ్బాయి కళ్ళు చాలామంది ఉన్నాయి. నిన్ను చూసే కళ్ళు ఎన్నో ఉండొచ్చు, కానీ నువ్వు దూరం అయితే ఏడ్చే కళ్ళు నావు మాత్రం ఉంటాయి. నిన్ను అలా చూసుకుంటా ఇలా చూసుకుంటానని చెప్పను ప్రియా. నువ్వు అలిగితే మా అమ్మ నాకు ఎలా గోరుముద్దలు తినిపిస్తుందో నీకు కూడా అలాగే గోరుముద్దలు తినిపిస్తా. ఇంకా నీ ఒపీనియన్ నీది. నాకు నిద్ర వస్తుంది,
కారులో ఉంటా. వీరు, నిన్నొకటి అడగచ్చా? తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నీకు బాధ అనిపించలేదా? తలదించుకుంటావు ఎందుకురా? వాళ్ళని అలా చూసి నీ కళ్ళు ఎంత బాధపడుతున్నాయో నాకు తెలియదు అనుకుంటున్నావా? అది అలాంటిది కాదురా. పిచ్చోడ్లో ఉన్నావేంట్రా? రే ఇలా చూసాక కూడానా ఈ జనరేషన్లో అమ్మాయిలు కొత్తగా పరిచయం అబ్బాయి దగ్గర నుంచి లవ్ సపోర్ట్ దొరికితే 2 సంవత్సరాలు ప్రేమించడం కూడా మర్చిపోతున్నారా? దాని వెనకలు పడతానంట బిట్రా. మన అమ్మ నాన్నకి హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మన దగ్గర ₹1 లేకపోతే ఎంత బాధ అనిపిస్తుందో అంతకన్నా ఎక్కువ బాధ అనిపించింది. వచ్చేసావా? సరే వెళ్దామా? సుధా వెయిట్ చేస్తుంటుంది, నేను స్కూటీలో వెళ్ళిపోతాను. మరి నా మీద ఉన్న ఒపీనియన్ చెప్పలేదు? నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నా మీద ఎంత ఫీలింగ్స్ చూపించినా నాకు నీ మీద ఇంత కూడా ఫీలింగ్ కలగట్లేదు. ప్లీజ్ వీరు, అర్థం చేసుకో, నన్ను మర్చిపో. వీరు, రే వీరు, రే వీరు, ఎక్కడికి వీరు గారు? ఎవరండి మీరు? అదేంటి, నన్ను నిజంగానే మర్చిపోయావా? నువ్వే కదా మర్చిపోమన్నావు. మర్చిపో అంటే నిజంగానే మర్చిపోతావా? మర్చిపోతావా? గోప్ పగిలిపోదు చెప్తున్నా. అదేంటి? అదేంటి అంటే నన్ను చూసినప్పుడు నీకెలా ఫీలింగ్స్ వచ్చాయో నిన్ను చూసినప్పుడు నాకు అలాగే ఫీలింగ్స్ వచ్చాయి. ఒక బింగో ప్యాకెట్ ఇవ్వండి. తనను చూసాక నేనే పడిపోయాను రా. అలాంటి అమ్మాయిని చూసాక సెట్ చేసుకోవాలరా. ఏంటే పక్కన ఉండి కాల్ చేసావేంటి? అది కాదే, ఇక్కడ నీకోసం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. అవునా? ఎవడో చెప్పు. నిజంగా నిజమే, ఆ చెక్ షర్ట్ వేసుకున్నప్పుడు నీకోసం మాట్లాడుతున్నాడు. నేను ట్రై చేస్తున్నాడు అనుకుంటా. ఏం చేద్దామంటావు మరి? ఎవరు? వాడా? క్యూట్గానే ఉన్నాడు చూడ్డానికి. అవునా? నిజంగా నన్ను ట్రై చేస్తున్నాడంటావా? సరే, ఎంతవరకు ట్రై చేస్తాడో చూద్దాం. నేను ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తున్నా. రే బైక్ ఇసావరా? అప్పుడే నువ్వు నాకు నచ్చేసావు. నువ్వు మా కాలేజ్ దగ్గరకు వచ్చి వెయిట్ చేసిన ప్రతిసారి నేను చూడలేదు అని నువ్వు అనుకున్నావు. కానీ నువ్వు వచ్చావో రాలేదో అని ప్రతిరోజు నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. నీకు గుర్తుందా ఒకసారి నువ్వు జిప్ వేసుకోలేదు? ఆ రోజు నీకు పరుగు పోతుందేమో అని నా సిగ్గు పక్కన పెట్టి మరీ వచ్చి చెప్పా.
నువ్వు మా ఫ్లాట్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి కావాలని నీకు ఎదురుగా వచ్చి నించునేదాన్ని. నీ చేత బ్రతిమలాడించుకోవాలి అనిపించేది. అందుకే ఎంత ప్రేమన్నా నీకు చెప్పలేదు. నువ్వంటే చాలా ఇష్టం వీరు నాకు. అయ్యో నాకు తెలియదు కదా ప్రియా, సారీ ప్రియా. చీ పోరా, నాతో మాట్లాడుకు. బాయ్. సరే బాయ్. అదేంటి నాతో మాట్లాడవా? నువ్వే కదా మాట్లాడతాను. మాట్లాడద్దంటే నన్ను బ్రతిమాలవా? అలానే వదిలేస్తావా? పోనీ చాక్లెట్ ఇచ్చి బ్రతిమాలనా? నేనేమన్నా చిన్న పిల్లనా? మరి ఏం కావాలో చెప్పు. ఏమడిగినా ఇస్తావా? ఇస్తా. సరే, మీ ఇంటి పేరు కావాలి. మరి నాకు హగ్గు కావాలి, ఇస్తావా? నీకు హగ్గు కావాలా నేను కావాలా? హగ్గు కావాలి. పోరా. ప్రియా 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 ఒప్పుకో ప్రియా, ప్లీజ్ ప్రియా.